హలో అండి, నేను మీ మౌనిక. వెల్కమ్ టు మై ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఎంతో ఫేమస్ అయిన హైదరాబాద్లో ప్రతి రెస్టారెంట్లో మనకి దొరికే ఆప్రికాట్ డిలైట్. ఈ ఆప్రికాట్ డిలైట్ మనకి విడిగా ఎక్కడ దొరకదండి, మీరు ఎంతైనా ట్రై చేయండి. ఈ ఆప్రికాట్ డిలైట్ కనిపెట్టడం కూడా హైదరాబాద్లోనే కనిపెట్టారు. స్పైస్ వెన్యూ అనే హోటల్లో రవీంద్ర కుమార్ అనే ఒక ఆయన కనిపెట్టారు 2001లో. ఈ రెసిపీకి చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది, అదంతా మనం వంట చేసుకుంటూ మాట్లాడదాం. దానికన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మన ఛానల్ని షేర్ చేయండి. అలాగే మన వీడియోస్కి ఒక లైక్ ఇచ్చేయండి. అయితే ఈ వీడియో మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్టయితే ఆప్రికాట్ డిలైట్ ఎంతో ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఇలా ఒక వెజల్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో ఆప్రికాట్స్ని ఒక కప్పు వరకు మనం ఇందులో వేసుకోవాలి. ఈ ఆప్రికాట్స్ మీకు టైం ఉన్నట్లయితే హాట్ వాటర్లో ఒక 3 hours వరకు నానబెట్టి చేసుకోవచ్చు. ఓవర్ నైట్ నానబెట్టినా పర్వాలేదు. కాకపోతే మీకు టైం లేదు అనుకున్నట్లయితే ఇలా ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఎక్కువ టైం ఉడుకుతాయి అంతే. ఇలా ఆప్రికాట్స్ వేసుకున్న తర్వాత వాటర్ హీట్ అవుతున్నప్పుడు మనం ఇలా ఒక 1/2 కప్పు షుగర్ని అయితే వేసుకోవాలి. ఈ షుగర్ అంతా కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ ఆప్రికాట్ డిలైట్ అనేది ఒక ఫ్యూజన్ రెసిపీ అంటండి. దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ఇలా మూత పెట్టేసిన తర్వాత ఇంకో పాండీలో అవి ఉడికేలోపు ఒక 1/2 లీటర్ పాలను అయితే వేసుకొని మనం కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇలా ఒక 1/2 లీటర్ పాలను అయితే ఒక గిన్నెలో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మన ఈ 1/2 లీటర్ పాలలో కొన్ని పాలు అయితే పక్కన పెట్టుకొని ఇంకో బౌల్లో వేసుకొని అందులో ఇలా వెనిలా కస్టర్డ్ పౌడర్ దొరుకుతుంది కదండి మనకి మార్కెట్లో, 3 teaspoons వరకు వేసుకోండి. ఒక 1/2 లీటర్కి 3 teaspoons వరకు వేసుకొని కలుపుకోండి. లమ్స్ లేకుండా బాగా కలుపుకోండి. లమ్స్ ఉంటే మనకి ఉండలు కట్టేసి డిలైట్లో బాగోదండి, అక్కడక్కడ తగులుతూ ఉంటాయి కాబట్టి బాగోదు. సో నేను వీడియోలో చూపిస్తున్నట్టు బాగా నీట్గా లమ్స్ లేకుండా కలుపుకోండి. ఇలా నీట్గా మిక్స్ చేసిన తర్వాత మనం ఆప్రికాట్స్ ఎంతవరకు ఉడికినాయో చూద్దాం. చూడండి, ఆప్రికాట్స్ బాగా ఉడికిపోయినాయి. మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. అవి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోగా మన పాలు కాగి ఉన్నాయి కదండి, ఆ పాలలో మనం ముందుగా కలుపుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని అయితే వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత షుగర్ వేసి కరిగేంత వరకు ఉడికించుకొని దించేసుకోవాలి. తర్వాత దించిన తర్వాత ఇలా 1/2 teaspoon వరకు వెనిలా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోండి. ఈ రెసిపీకి మన కస్టర్డ్ అనేది పలుచగా ఉంటేనే బాగుంటుంది. ఇలా కస్టర్డ్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత మనం ఇంకో బౌల్లో ఒక 1/2 కప్ వరకు ఫ్రెష్ క్రీమ్ని అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ అమూల్ ఫ్రెష్ క్రీమ్ని యూస్ చేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత అందులో 3 tablespoons వరకు షుగర్ని అయితే వేసుకుంటున్నాను. వేసుకొని షుగర్ కరిగే వరకు బాగా బీట్ చేసుకోండి. ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న ఆప్రికాట్స్ ఉంటాయి కదండి, ఆ ఆప్రికాట్స్ని అయితే మనం మిక్సీ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత మనం ఈ ఆప్రికాట్ డిలైట్ని ఏ బౌల్లో అయితే చేసుకుందాం అనుకుంటున్నామో ఆ బౌల్కి బాటమ్ ఈ ఆప్రికాట్ మిక్స్చర్ని అయితే అప్లై చేయాలి. మీరు విడివిడిగా చేయాలి అనుకుంటే చిన్న చిన్న కప్స్లో కూడా నేను చూపించే ప్రాసెస్ని ఫాలో అవుతూ చేసుకోవచ్చు. ఎవరి కప్పు వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట, గెస్ట్లు వచ్చినప్పుడు బాగుంటుంది. మేము ఇంట్లో మట్టుకు చేసుకుంటున్నాం కాబట్టి ఇలా పెద్ద బౌల్లో చేసుకుంటున్నాము. ఇలా ఆప్రికాట్ని పేస్ట్ని అప్లై చేసిన తర్వాత మన వెనిలా స్పంజ్ కేక్ ఉంటుంది కదండి, ఆ కేక్ని అయితే పెట్టుకోవాలి. దానిపైన మన ఫ్రెష్ క్రీమ్ అండ్ షుగర్ బీట్ చేసుకున్న మిశ్రమం ఉంటుంది కదా, కేక్ మొత్తం పీల్చుకునేలాగా ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు పూర్తిగా ఫిల్ అయ్యేలాగా వేయండి. దానిపైన ఈ ఆప్రికాట్ పేస్ట్ని అయితే మళ్ళీ మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వేసిన తర్వాత మనం పైన కస్టర్డ్ని అయితే వేసుకుంటున్నాము. మనం కావాలంటే సింగిల్ లేయర్ చేసుకోవచ్చు, లేదంటే మనకి ఎన్ని లేయర్స్ కావాలనుకుంటే అన్ని లేయర్స్ని కూడా మనం చేసుకోవచ్చు. మేము ఇక్కడ డబల్ లేయర్ని అయితే చేసి చూపిస్తున్నాం మీకోసం. ఇలా పూర్తిగా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనం
కస్టర్డ్ని అయితే ఇందులో వేసుకుంటున్నాం. కస్టర్డ్ పలుచగా ఉన్నట్టయితేనే మనకి కేక్ అనేది బాగా పీల్చుకొని మనం తినేటప్పుడు జ్యూసీగా స్పంజీగా వస్తుందన్నమాట. అప్పుడే ఈ ఆప్రికాట్ డిలైట్ యొక్క టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా. ఇలా మేము సెకండ్ లేయర్ ఆఫ్ కేక్స్ని పెట్టుకొని అగైన్ ఫ్రెష్ క్రీమ్ మిశ్రమాన్ని అప్లై చేసుకున్న తర్వాత ఆప్రికాట్ డిలైట్ అండ్ అలాగే కస్టర్డ్ ఇట్లా వేసుకొని 3 hours వరకు మనం ఫ్రిడ్జ్లో సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మనం తినడమే. మేమైతే ఓవర్ నైట్ సెట్ చేసామండి. చాలా బాగా వచ్చింది టేస్ట్. మీరు అస్సలు మిస్ చేయకుండా ఇంట్లో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. అండ్ అలాగే దీని స్టోరీ చెప్తా అన్నాను కదా, ఇది ఒక ఫ్యూజన్ రెసిపీ అండి. 2001లో ఒక చిన్న కిట్టి పార్టీ కోసం లేడీస్ స్పైసీ వెన్యూ హోటల్లో ఆర్డర్ ఇచ్చారండి. మాకెప్పుడు ఉండే డిజర్ట్ కాకుండా కొంచెం వెరైటీగా కొత్తగా కావాలి అని అడిగారంట. అప్పుడు రవీంద్ర కుమార్ అనే ఆయన ఈ ఆప్రికాట్ డిలైట్ని అయితే చేశారు. దీన్ని డబుల్ కా మీఠా అలాగే కుబానికా మీఠా ఈ రెండిటి డిషెస్ని కలిపి ఇలా ఫ్యూజన్ డిష్ కింద చేశారంటండి. వాళ్ళ అబ్బాయి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఈ డిష్ గురించి. అదండి నాకు తెలిసినంత వరకు ఆప్రికాట్ డిలైట్ హైదరాబాద్లోనే కనుగొన్నారు. ఇది మన హైదరాబాద్ డిష్ అన్నమాట. ఇలా పైన ఫ్రెష్ క్రీమ్తో సర్వ్ చేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టి సెట్ అయిన తర్వాత చిల్గా సర్వ్ చేయండి. చాలా బాగుంటుంది. అండ్ అలాగే మీరు మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసి మన వీడియోస్ని లైక్ చేయండి.